హలో అండి. నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు కాకరకాయ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పొడిని వేడివేడి అన్నంలోనైనా సరే, అలాగే మన బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే చాలా బావుంటుంది. అలాగే మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడైనా సరే చపాతీ, పూరీలోకైనా ఈ పొడి చాలా బావుంటుంది. దోస, ఇడ్లీలోకి కూడా. ఈ కాకరకాయల కారం పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఫ్రెష్‌గా ఉన్న కాకరకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకిలో వరకు కాకరకాయలను తెంపుకుంటున్నాను. 1 కిలో వరకు వస్తాయని చూస్తే ఉన్నవి కాస్త పండిపోయాయి. అందుకే ఉన్నవన్నీ తెంపుకొని పండిపోయినవి పక్కన పెట్టేసి పచ్చివన్నీ ఇలా పలుచగా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఎంత వీలైతే మ్యాక్సిమం అంత పలుచగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మరీ ఎక్కువేం అవసరం లేదు. ఒక 7, 8 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ పలుచగా వేసుకొని ముందుగా హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ వరకు తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతే కాకరకాయ పొడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అలాగే స్మెల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో తగ్గించుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలతో పకోడాను కూడా చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ఆయిల్ తీసేసి మిగిలిన ఆయిల్లో మనకు మిగిలిన పప్పు దినుసులన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి గుప్పెడన్ని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసిన కాకరకాయలు ఇలా విరిగిపోయినట్టు ఉండాలి. అప్పుడే మనకు పొడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పప్పు దినుసులన్నిటినీ వేసి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని మీ కారం తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేయించిన పల్లీలలో కూడా సగం వేసుకోండి. అలాగే వేయించిన కరివేపాకులో కూడా సగం వేసుకోండి. మిగిలిన సగం కరివేపాకు అలాగే సగం పల్లీలను మనం లాస్ట్‌లో పౌడర్లో మిక్స్ చేసుకొని అలాగే కలుపుకుంటే అన్నంలో వేసి కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిగిల్చిన పల్లీలను అలాగే కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.